గీ నడుమ సర్పంచ్ల నడుమ లొల్లీలు చూసినాం, గట్లనే ఎమ్మెల్యేల నడుమ లొల్లీలు చూసినాం, ఆఖరికి మంత్రుల మధ్యలో కూడా లొల్లీలు చూసినాం. హే ఇవన్నీ కాదు, ఒక్క ముచ్చట్ల చెప్పాలంటే రాజకీయ లీడర్ల నడుమ లొల్లీలు పంచాయతీలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఈ ఫ్లెక్సీలో చాలా గమ్మత్తున్నది. ఏంది ఫ్లెక్సీల లొల్లా అని పరేషాన్ కాకుర్రి, ఇక్కడ ముచ్చట చూడుర్రి. ఐటంకా అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం. కానీ గీ నడుమ సర్పంచుల లొల్లీలు చూసినావు, గట్లనే ఎమ్మెల్యేల నడుమ లొల్లీలు చూసినావు, ఆఖరికి మంత్రుల మధ్యలో లొల్లీలు చూసినాం. హే ఇవన్నీ కాదు, ముచ్చట్లా చెప్పాలంటే రాజకీయ లీడర్ల నడుమ లొల్లీలు పంచాయతీలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ గీ ఫ్లెక్సీల లొల్లి చాలా గమ్మత్తుకుంది. ఏంటి ఫ్లెక్సీల లొల్లా అని పరేషాన్ కాకుర్రి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, మొన్న రాత్రికి రాత్రి ఎక్కడ చూడు ఫ్లెక్సీలు. ఇక ఈ కథ ఇట్లుంటే మళ్ళీ ఇటు చూస్తే పసుపు రంగు ఫ్లెక్సీలు, అటు చూస్తే గులాబీ రంగు ఫ్లెక్సీలు. మరి ఇక్కడ ఫ్లెక్సీల లొల్లి ఏందంటారా? ఇక 2 రోజుల సంధి పసుపు బోర్డు ఇంకా తీసుకురాలేదని ఎల్లో ఫ్లెక్సీలు పెట్టిలు. ఈ గది గట్ల వెట్టిలో లేదో ఎమ్మటే దానికి కౌంటర్ లెక్క ఇచ్చిన హామీలపై ఒక్క నాజర్ పెట్టి ఇక ఉన్నాయి లేని రాసి ఫ్లెక్సీలు పెట్టిలు గీళ్ళు. ఇక ఇక్కడ మొత్తానికి అసలు ముచ్చట ఏందంటే, గులాబీ పార్టీకి గట్లనే కమలం పార్టీకి నడుమ రాజకీయ వేడి చాలా ఎక్కువైందనే చెప్పొచ్చు. ఇక మొన్న పసుపు బోర్డు ఇంకా తీసుకురాలేదంటూ ఎంపీ అరవింద్ సార్ మీద పరాశకంగా ఫ్లెక్సీలు పెట్టిండ్రు. ఇక ఎమ్మటే కమలం పువ్వు ఒలువుకుంటారా, గాళ్ళు కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు నెలకు 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇదిగో అంటూ, గట్లనే ఇటు అలాగే ప్రధాన కోడళ్లలో 500 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ సెల్ ఇదిగో అంటూ మొబైల్ ఫోన్ తో ఉన్న ఫ్లెక్సీలు. ఇక ఇదంతా గిట్లుంటే ఇదిగో నిరుద్యోగ వృత్తి, సీఎం మాటిస్తే తల నరుక్కుంటాడు గాని మాట తప్పడు అనుకుంటా గిట్ల ఫ్లెక్సీలు ఉపాయం చేసి నిజామాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల లొల్లి చాలా జోరుగా నడిపిస్తున్నారని చెప్పొచ్చు. చూసినారుల్లా రాజకీయ లొల్లిలు ఏ తిరగబోతున్నాయో. మునుపు మైకుల ముందుకు వచ్చి పంచాయతీ పెట్టుకునే లీడర్లు ఇప్పుడు ఒకరి తప్పులు ఒకరు బయట వేసుకుంటూ ఇగో గిట్ల పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నారని అంటుర్రు ముచ్చటిన్న పబ్లిక్.